ఈ చిత్తూరు జిల్లా కేంద్రంలో ఇటు పక్కన ఉన్నటువంటి 31 మండలాల్లో ఉన్నటువంటి పేద ప్రజానికం, అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కన ఉన్నటువంటి తమిళనాడు, ఇటు కర్ణాటక, ఇట్లా బార్డర్గా ఉన్నటువంటి ఈ చిత్తూరులో కూడా ట్రాఫిక్ చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీనిపైన ప్రయత్నం చేస్తున్నారు. మేము కూడా ఈ రోడ్ వైడ్లో తప్పనిసరిగా మేము కూడా సహకరిస్తామని కూడా మేము హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరొక విషయం ఏంటంటే ఈ చిత్తూరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని వైద్యుల మెరుగైన వైద్య సేవ కోసం దీన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు మీరే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 33 సంవత్సరాలకు లీజుకి ఇచ్చారు. లీజుకి ఇస్తే ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందనేసి మేము కూడా అనుకున్నాం. కానీ ఇక్కడ సామాగ్రిలు అన్ని రకాల సంబంధించినటువంటి డాక్టర్లు, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి నైపుణ్యం కలిగిన డాక్టర్లంతా కూడా ఉన్నారు. కొంతమంది ఇంకా లేని విభాగంలో ఉన్నటువంటి డాక్టర్లు కూడా నియమించాలా. అదేవిధంగా ప్రభుత్వం దానికి నిధులు కానీ కొంచెం సమకూరిస్తే ఇంకా ఈ ఉన్నటువంటి ఏదైతే లీజు తీసుకున్నారో అపోలో సంస్థ వారు లీజుకు తీసుకున్నటువంటి సంస్థ వాళ్ళు కొన్ని నిధుల వల్ల కాలయాపన జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా మీరు కూడా దాన్ని జోక్యం చేసుకొని ఒక అపోలో ఆసుపత్రికి నిధుల్ని కేటాయిస్తే ఇంకా నిరుపేదలకు పేద ప్రజలకంతా మెరుగైన వైద్య సౌకర్యం అందే విధంగా ఉంటుందనేసి మేము భావిస్తున్నాం. దీన్ని కూడా తమరు దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఆసుపత్రి మెరుగు కోసం, మెరుగైన వైద్యం కోసం దాన్ని డెవలప్ చేయాలనేసి కూడా మీ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నాం.